అండి అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీరు చూస్తున్నటువంటిది మా ఊర్లో ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి దేవాలయం అండి. ఈ అమ్మవారు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారు. ఈ అమ్మవారికి ఒక కథ అయితే ఉందండి, చరిత్ర ఉంది. పూర్వం 100 సంవత్సరాల క్రితం మాట అనమాట అండి ఇది. ఇప్పుడు ఉన్న దేవాలయం ప్రదేశంలో పాల చెట్టు క్రింద హద్దురాయి రూపంలో అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తూ పొంగళ్ళు, చద్దులు, హారతులు తీసుకుంటూ ఉండేదండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి చరిత్ర అనమాట. గుడి వెనక భాగంలో అమ్మవారి శాసనం అయితే ఉంటుంది. అమ్మవారు మహిమను చూసి తమకు దక్కాలన్న అసూయతో 1968వ సంవత్సరంలో బచ్చుల వారి పాలెం నుండి కొంతమంది దొంగలు వచ్చి రాత్రికి రాత్రే అమ్మవారిని తస్కరించి వరిచొప్పులో చుట్టుకుని తమ ఊరికైతే తీసుకువెళ్ళారంటండి. తెల్లవారేసరికి అమ్మవారు కొందరు భక్తుల కలలో కనిపించి తనను దొంగిలించినటువంటి వారు ఎవరో చెప్పిందంట. గ్రామ పెద్దలు దళారుల రూపంలో ఊరూరు తిరుగుతూ బచ్చులవారి పాలెంలో వరిచొప్పులను గమనించి ఆరా తీశారు. తనను అక్కడ వరిచొప్పుల్లో పూడ్చినట్లు అమ్మవారే చెప్పటం విశేషం. అనంతరం కొందరి ఒంటి మీదకు పూని అమ్మవారు శిల ఎక్కడున్నా సిరి సంపదలు మాత్రం మీకే ఇస్తానని ఆ ఊరి వారికి మాటిచ్చి ఊరిలోనే కొలువై ఉంటానని చెప్పిందనమాట. ఆలయ నిర్మాణం చేపట్టాలని కూడా చెప్పింది. ఆ రోజు నుండి నేటి వరకు ఆ తల్లివాకు ఫలిస్తూనే ఉందండి. కాకపోతే జరిగిన సంఘటనల ద్వారా విసిగిపోయినటువంటి గ్రామ పెద్దలు ఆలయ నిర్మాణం అయితే చేపట్టాలనుకున్నారండి. కానీ కొంతకాలం అయితే అదే విధంగా గడిచిపోతూ ఉండడంతో ఆగ్రహించిన అమ్మవారు ఉగ్రరూపం దాల్చి భక్తుల ఒంటి మీదకు వచ్చి ఆలయ నిర్మాణం గురించి గుర్తు చేసిందంట. కొంతకాలానికి ఒకరి ఇంట్లో 4 గొడ్డివాములు ఉంటే మధ్యలో గడ్డివాము మాత్రమే తగలబడుతూ ఉండడం, ఈ విషయం చూసి అమ్మవారు కొందరు మహిళలకు పూని చెప్పిందనమాట. వెళ్ళి చూడగానే నిజంగానే ఆ గడ్డివాము అయితే తగలబడుతూ ఉందటండి. అప్పుడు వెంటనే అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని మొక్కుకున్నారండి. సరేనని విగ్రహం చేయించే పనికి పురుషోత్తమపట్నం అనే ఊర్లో ఉండేటువంటి శిల్పికి ఆ పని అయితే అప్పచెప్పేశారంటండి. అతను సగ విగ్రహం చెక్కేసి తను నిర్లక్ష్యంగా విగ్రహం చేయటం అయితే వదిలేశారంటండి. ఆ సగం చెక్కినటువంటి శిల్పం 1969వ సంవత్సరంలో వచ్చిన గాలివానకు భూమిలో అయితే కూరుకుపోయిందటండి. అలా తను సగం వదిలేయడంతో తన భార్య కూడా అయితే చనిపోయిందటండి. ఇలా ఉండగా శిల్పికి కలలో కనిపించి పని పూర్తి చేయకపోతే ఇంకా ఇటువంటి అరిష్టాలు ఎన్నో జరుగుతాయని అమ్మవారైతే హెచ్చరించిందటండి. దీనితో కనువిప్పు కలిగినటువంటి శిల్పి పట్టుదలతో పని అయితే పూర్తి చేశాడంటండి. శాస్త్రోక్తంగా మామూలుగా 1971వ సంవత్సరంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగిందండి. అనంతరం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అనమాట అమ్మవారి స్వయంగా కొందరికి గణాచారి రూపంలో అయితే ఒంట్లోకి వచ్చేసి అసలు ఈ తస్కరణ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేయించారో వారందరి వివరాలు అయితే బయట పెట్టేసిందంటండి. అలా బయట పెట్టడంతో ఆ దొంగతనం చేసినటువంటి వారు రకరకాల వ్యాధుల పాలై చివరికైతే మరణించారటండి. ఇదండి మా అమ్మవారి చరిత్ర, పోలేరమ్మ తల్లి చరిత్ర అండి. ప్రస్తుతం ఈ దేవాలయం మా ఊరికి దగ్గరలో పక్కనే ఉన్నటువంటి పల్లెలో తోటవారిపాలెం అనే గ్రామంలో అయితే ఉంటుందండి. ఇక్కడ అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారండి. ఈరోజు అంటే మేము ఆదివారం సందర్భంగా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళామండి. ఆదివారం రోజున బోల్డంతమంది మొక్కులు చెల్లించుకోవడానికి అయితే వస్తూ ఉంటారండి. నిత్యం అమ్మవారి దేవాలయం ఎప్పుడు రద్దీగానే ఉంటూ ఉంటుంది. ఎవరికైనా కోరుకున్న కోరికలు అయితే తీరుతూనే ఉంటాయి తప్పనిసరిగా. ఈ దగ్గరలోనే కాక దూర ప్రాంతాల నుంచి వారు కూడా తమ మొక్కులు చెల్లించుకోవడానికి అయితే తరచూ వస్తూనే ఉంటారండి. అదేవిధంగా ఇక్కడ మొక్కు చెల్లించుకునే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా
గుడికి ఎదురుగా ఉన్నటువంటి మండపాలు అయితే ఉన్నాయండి, 2-3 మండపాలు అయితే ఉన్నాయి. అక్కడే వంట చేసుకొని అక్కడే మొక్కులు అయితే చెల్లించుకోవచ్చండి. ఈ దేవాలయం బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి తోటవారిపాలెం అనే గ్రామంలో అయితే ఉందండి. అమ్మవారికి ఏటా మే నెలలో విశేషంగా తిరునాళ్ళు అయితే జరుగుతూ ఉంటుందండి. ఆ తిరునాళ్ళకి సుదూర ప్రాంతాల నుండి భక్తులు అయితే కోకొల్లలుగా వస్తూ ఉంటారు. వచ్చి ఇక్కడ తమ మొక్కులను అయితే చెల్లించుకుంటారండి. ఈ ఆలయం పొలాల మధ్యలో